హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికెడు మందితో ఉద్యమించామని, గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ ఏం అన్యాయం చేసిందని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయని, తట్టుకోలేక పారిపోవటం భావ్యం కాదన్నారు. పటాన్ చెరుకు నిధులు వరద పారించాం, ఏం తక్కువ చేశామని గూడెం పోయిన కార్యకర్తలు గుండె ధైర్యం మాత్రం కోల్పోవద్దని పేర్కొన్నారు. పార్టీ 3 సార్లు అవకాశం ఇచ్చి గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించినప్పటికీ పార్టీ మారడానికి ఎలా మనసొచ్చిందన్నారు. నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా పార్టీ మారితే రాళ్లతో కొట్టనన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారన్నారు. ఇప్పుడు ఆయనను ఏం చేయాలో ప్రజలే చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ జీవోలు ఒక రకంగా ఉన్నాయి, చేసేది మరోలా ఉందని రేవంత్ రెడ్డి మాటలు చెబుతూ రైతులకు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. పటాన్ చెరు నియోజకవర్గంలో కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను, కార్పొరేటర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే బాధ్యత తనదని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. చెప్పేది ఒకటే, గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. గూడెం పోయినంత మాత్రాన ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే, వాళ్ళని మాజీ చేసేది ఖాయం. ఆయనకు మనసు ఎట్లొచ్చింది మహిపాల్ రెడ్డికి? అరే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మహిపాల్ రెడ్డికి మనసు ఎట్లొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. మీకు ఏ ఆపద వచ్చినా, అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా. ప్రభాకర్ అన్న మీకు